హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి ముచ్చట్లు 02. ఈరోజు మన ఛానల్లో ఉల్లిగడ్డ టమాటా మినపప్పు కర్రీ ఎలా ఉందామో చూద్దాం. ఇక్కడైతే నేను కొద్దిగా మినపప్పు తీసుకొని మంచిగా కడుక్కొని వేడి వాటర్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత ఇక్కడ నేనైతే ఈ ఉల్లిగడ్డ టమాటా మినపప్పు కర్రీ కోసం ఒక ఉల్లిగడ్డ, ఒక టమాటా, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తీసుకున్నా. ఇవైతే మంచిగా కడుక్కొని కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి అందులో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసి అవి మంచిగా వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేయించి కొద్దిసేపు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ వేసేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత అందులో కరివేపాకు, అలాగే మనం ముందుగా ఉడకబెట్టుకున్న మినపప్పును కూడా వేసి మంచిగా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఉల్లిగడ్డ అండ్ అలాగే మినపప్పు అనేది బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అట్లయితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అలాగే ఇక్కడనే మనకి మినపప్పు అనేది ఉడికిపోతుంది అనమాట. మనకైతే ఈ కర్రీ అయితే వైట్ రైస్లో తినొచ్చు, రొట్టెలో తినొచ్చు, జొన్న రొట్టె అయినా బాగుంటుంది, చపాతీలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి కొంచెం ఈ కర్రీలో కొంచెం మినపప్పు అనేది ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. మనకు మంచిగా తలుగుతుంటుంది కదా, మంచిగా అనిపిస్తుంది. మనము ఉల్లిగడ్డ టమాటా ఎక్కువ వేసేసి మినపప్పు తక్కువ వేసుకుంటే టేస్ట్ అంత అనిపించదు. ఉల్లిగడ్డ టమాటా అనేది క్వాంటిటీ తక్కువ తీసుకొని మినపప్పు అనే క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే మనకు కర్రీ టేస్ట్ ఉంటే మనకు తినాలనిపిస్తుంది. ఇలా మంచిగా మనకి వేగిన ఉల్లిగడ్డ అలాగే మినపప్పు బ్రౌనిష్ కలర్ వచ్చినాయి అనిపించినప్పుడు టమాటాని మనము చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ టమాటా అంతా ఉడికిపోయే వరకు వేయించుకోవాలి. మధ్యలో కలుపుతుండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. ఇంకా మనం టమాటా మిక్సీ బట్టి కూడా వేసుకోవచ్చు, అలా కూడా బాగుంటుంది. బట్ నేనైతే ఇక్కడ టమాటా పీసెస్ వేసాను. ఇది మంచిగా టమాటా అంతా ఉడికిన తర్వాత మనకి పసుపు, అలాగే మళ్ళీ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పోయే వరకు ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలి మంచిగా. మళ్ళీ పేస్ట్ స్మెల్ అంతా పోయే వరకు. తర్వాత మనము ఇక్కడ కర్రీకి సరిపోయేంత కారం, ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పిండి వేసేసి మనం ఒక 2-3 మినిట్స్ కారం అంతా మినపప్పుకి అలాగే కర్రీకి పట్టేలాగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మనం కారం, ఉప్పు, ధనియాల పిండి వేసిన తర్వాత ఎమ్మటే మనం వాటర్ పోసుకున్నామో కర్రీకి కారం అనేది పట్టుకోకుండా మొత్తం ఇట్లా వాటర్లోనే కలిసిపోయినట్టు ఉంటుంది. ఒక 2-3 మినిట్స్ మనం కారం, ఉప్పు వేసిన తర్వాత 2-3 మినిట్స్ మంచిగా పట్టుకొనియాలి. ఇదే కర్రీ అని కాదు, ఏ కర్రీకైనా అట్లా అయితేనే బాగుంటుంది. అలా అయిన తర్వాత మనం కర్రీ మునిగేంత వాటర్ పోసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకొని వాటర్ వేసేసి లాస్ట్గా కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకుంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో తింటుంటే ఇంకా చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కమెంట్ చేయండి కమెంట్ బాక్స్లో మీకు ఎట్లా వచ్చింది, ఎలా ఉందనేది. అలాగే మీరు ఎప్పుడైనా ట్రై చేసినా కూడా కమెంట్ చేయండి. ఓకే, బాయ్.